ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త ప్రజలందరికీ కూడా మరి ఆగస్టు నెలలో శ్రావణ మాసములో మరి ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయి అని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 28, 29వ తారీఖు రోజు ఏ ఏ గ్రహము ఏ ఏ రాశిలో సంచరిస్తుంది, మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. మిథున రాశిలో కుజుడు, చంద్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో కేతువు శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ 2 రోజులు కూడా అని చూసుకున్నట్టయితే తులారాశి వారికి బంధువుల నుండి మిత్రుల నుండి కూడా కొద్దిపాటి శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కొద్దిపాటి కలహాలు రావడం, ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడం, సమాజంలో పేరు కూడా కొద్దిగా అనుకున్న విధంగా పేరు రాకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అకార వైరము, ధన నష్టము, ఆరోగ్యం క్షీణించడము, కొత్త పరిచయాలు కావడము, నమ్మక ద్రోహం జరగడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి వస్తునాశనము, సకల కార్యసిద్ధి, మనోల్లాసము, అదేవిధంగా కొత్త పరిచయాలు, ఏదైతే ధనము మీరు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చిన డబ్బు అనేది మీకు తిరిగి రావట్లేదో అందులో ఎంతో కొంత డబ్బు అనేది మీకు లభించే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహమందు శుభకార్య నిర్వహణ చేస్తారు. అదేవిధంగా మనశ్శాంతిగా ఉంటుంది, మంచి పేరు సంపాదిస్తారు. ధనము లేదా వస్తువు ఏదో ఒకటి కూడా మీకు లభ్యమవుతుంది, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొద్దిపాటి పాప కార్యాలు చేయడం, అవి మీ మనసులోకి రావడం, అదేవిధంగా ధన నష్టము, అన్ని కార్యాలలో కూడా ఆటంకాలు, మనశ్శాంతి లేకపోవడము, భయపడము, నమ్మిన వారే మోసం చేయడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధుమిత్ర వైరము, అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము, ధన నష్టము, యాంత్రిక ప్రకారంగా కొన్ని ప్రమాదాలు, అంటే ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఈ యొక్క మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించి నడిపినట్టయితే బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు.